ఇక రేవంత్ రెడ్డికి అట సోనియా గాంధీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిందట, నోబెల్ అవార్డు ఇచ్చిందట. ఎందుకు ఇచ్చిందగా? తెలంగాణ తల్లి రూపం మార్చినందుక, తెలంగాణ తల్లి రూపం నుంచి బతుకమ్మను తీసివేసినందుక ఎందుకు ఇచ్చింది నీకు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి అలా అనేక రోజులుగా మరి అలా గురుకుల పాఠశాలలు సుమారు 100 మంది పైచిలకు చనిపోయిండ్రు. విద్యాశాఖ మంత్రిగా సమీక్ష చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? గురుకుల పాఠశాలను సందర్శించాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా నీ మీద లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ నాట్లు మొదలైనవి, యూరియా రావట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దీని మీద సమీక్ష చేసే అవకాశం ముఖ్యమంత్రికి లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఇవాళ బూతులకు బాండ్ అంబాసిడర్గా మారిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతులు. ఇవాళ ఒక డిక్షనరీ పెట్టాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఈయన మాట్లాడే బూతులను చూసి మాట్లాడితే బూతులు అంటే ఈ మాటలేనా మాట్లాడేది? ఒక బలహీన వర్గాల గురించి, ఒక బలహీన వర్గాల నాయకుల గురించి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతారు వినా. కాబట్టి ఇలా మీడియా పరంగా చెప్తా ఉన్నా, గతంలో కూడా రేణుకా చౌదరి గట్నే పొగిడిందట సోనియా గాంధీని. ఏదైతే ఢిల్లీలో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని సమావేశం పెడితే అప్పుడు సుష్మా స్వరాజ్ గారు సోనియా గాంధీ కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే నేను గుండు గీయించుకుంటా అని చెప్పేసి అంట సుష్మా స్వరాజ్. అప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు. అయితే సోనియా గాంధీకి మరి అందరూ కూడా చెప్పాలి కదా బాధపడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులంతా ప్రెస్ మీట్ ఒక సమావేశం పెట్టిరట. సమావేశం పెడితే అందరూ మాట్లాడిరట. లాస్ట్కు రేణుకా చౌదరి మాట్లాడిందట. రేణుకా చౌదరి నేను టీడీపీ నుంచి వచ్చే ఇవేమో మారుతులే సోనియా గాంధీ గురించి అని వాళ్ళనుకోరట. ఇక బడా 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 కన్నీళ్ళు కాల్చినాడు సోనియా గాంధీని చూసి రేణుకా చౌదరి. అప్పుడు రేణుకా చౌదరి చూసి అరే అమ్మ రేణుకా చౌదరి సోనియా గాంధీ చూసి ఎంత ప్రేమ నా మీద ఉందని చెప్పేసి 2 సార్లు రాజ్యసభ ఇచ్చేసిందట. ఒక ఎంపీ ఒకసారి ఇచ్చేసిందట. మరి అందుకనే రేవంత్ రెడ్డి గారు అంటున్నాను, నేను 2 సార్లు నేనే అయితే ముఖ్యమంత్రి, 2 సార్లు నేనే ముఖ్యమంత్రి అంటే ఈ నోబెల్ ప్రైజ్ కోసమే పోయింది నాకు తెలిసి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రేణుకా చౌదరిని ఫాలో అవుతుండు. ఏమని? ఆమె రాసిన లెటర్ ఏంది, నేను రాలేకపోతున్నాయా అని రాసింది. ఆమె రాలేకపోతున్నాడు, ఇదే నోబెల్ ప్రైజ్ అని చూపెడుతున్నాడు, ఇదే ఆస్కార్ అవార్డు అని చూపెడుతుండు, ఇదే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని చూపెడుతుండు. కొంతమంది సోషల్ మీడియా తిరుగుతుంది భాస్కర్ అవార్డు అట. ఈయనకినే ప్రకటించుకున్న అవార్డు ఇది, దీన్ని భాస్కర్ అవార్డు అని కూడా అంటూ ఉండరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదే సోనియా గాంధీని దయమంటివి, అదే సోనియా గాంధీని దేవతంటివి. బీసీ రిజర్వేషన్ నేనే ఇస్తానంటివి, పాలాభిషేకాలు చేసుకుంటేవి, ఇక పటాకులు కాల్చుకుంటేవి, ఇక రంగులే రుద్దుకుంటేవి, మళ్ళా పోస్ట్ పోన్ చేస్తుంటివి. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి మాటలు చూసేట ఊసరవేలు సిగ్గుపడుతున్నాయట. అయ్యో మేమే రంగులు మారుస్తాం కదా, మాకంటే ఎక్కువ రంగులు మార్చే నాయకుడు తెలంగాణలో ఉన్నాడు, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్సే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఊసరవేలు సిగ్గుపడుతున్నాయట. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను పత్రికా ముఖంగా, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇన్ని సమస్యలు తెలంగాణలో ఉన్నవి, ఒక్కటి కూడా కనపడతలేవా? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ సమీక్ష చేస్తున్నాడు? ఈ తెలంగాణ సమాజంలో మేధావులు అన్నవాళ్ళు, బుద్ధిజీవులు అన్నవాళ్ళు సెక్రటరీకి వస్తున్నారు అడుగుతున్నారా? ఎక్కడి నుంచి సమీక్ష చేస్తూ ఉన్నాడు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి చేస్తూ ఉన్నాడు, కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తూ ఉన్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి సెక్రటరీకి రావట్లేడే? మరి బుద్ధిజీవులు అడగాలి కదా, ఈ ముఖ్యమంత్రి ఎక్కడ సమీక్ష చేస్తూ ఉన్నాడు? కాబట్టి ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.